Hi students, I am your Harshankar sir. How are you? I am fine. ఈరోజు మనం ఎక్సైజ్ 1.1లో ఫోర్త్ సమ్ చెప్పుకుందాం. యూజ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా టు షో దట్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m, 9m plus 1 or 9m plus 8. ఈ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేయాలనేది డీటెయిల్గా చెప్పుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు, క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, ఇది మనం అండర్లైన్ చేసుకోవాల్సింది. క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అంటే ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకుని దాన్ని క్యూబ్ చేస్తే మనం ఏం చేయాలి, ఇక్కడ క్యూబ్ చేయాలి. సో క్యూబ్ చేస్తే ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m ఆర్ 9m plus 1 ఆర్ 9m plus 8 ఈ ఫామ్లో ఉంటాయి అని మనం చూపించాలి. ఈ రెండు మనకి ఇంపార్టెంట్ అనమాట ఈ సమ్లో. ఓకే, ఇప్పుడు ఈ సమ్ చేసే ముందు ఏంటంటే జస్ట్ ఒక్కసారి యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే ఏంటో ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. గుర్తు తెచ్చుకుంటే మనకి ఇది ఈజీ అయిపోతుంది. యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏం చెప్తుంది, ఫర్ ఎనీ గివెన్ పాజిటివ్ నంబర్స్ ఏ కామా బి దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ నంబర్స్ క్యూ కామా ఆర్ సచ్ దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇక్కడ ఆర్కి కండిషన్ చెప్పారు. ఏం చెప్పారు, 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దాన్ బి. ఇది ఈ ఆర్కి కండిషన్ చెప్పారు. ఇక్కడ మనకి ఎనీ పాజిటివ్ నెంబర్ అంటే ఇంటీజర్ అంటున్నాడు కాబట్టి దట్ ఇంటీజర్ ఈజ్ ఏ, అది తీసేసుకుంటాం కామన్గానే. ప్రతి సమలో అలా తీసుకుని అలాగే తీసేసుకుంటాం. ఇక్కడ మనం బి కింద ఏం తీసుకోవాలి, బి లాగా ఏం తీసుకోవాలి అని చెప్పేసి అక్కడ మనకు క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనకి ఈ క్వశ్చన్లో దొరుకుతుంది. ఇక్కడ చూడండి, బి లాగా ఏం తీసుకోవచ్చు, మనం 9 తీసేసుకోవచ్చు. అప్పుడు 9 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఇంటీజర్ ఏ ఫామ్లో వస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 9q ప్లస్ ఆర్. అప్పుడు ఈ ఆర్ అనేది మనకి ఏ రేంజ్లో ఉంటుంది, 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈజ్ లెస్ దాన్ 9. అంటే ఆర్ ఏ వాల్యూస్ తీసుకుంటుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4, 5, 6, 7, 8. ఇక్కడ అంటే మనం ఇప్పుడు ఎన్ని కేసెస్ని అనాలిసిస్ చేయాలి, 8 కేసెస్ని అనాలిసిస్ చేయాలి. సో మనకి సమ్ ఏంటంటే చాలా పెద్దగా వచ్చేస్తుంది. ఇలా చేయొచ్చు. దీనికి ఏదైనా ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే ఒక చిన్న సొల్యూషన్ ఉంది. మనకి ఏంటంటే ఇక్కడ క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అంటున్నాడు కాబట్టి అందులోనూ ఇక్కడ చూడండి అన్నీ కూడా 9 మల్టిపుల్సే. ఇది 9 మల్టిపుల్, ఇదేంటి 9తో డివిజన్ చేస్తే 1 రిమైండర్ రావాలి. ఇక్కడ దీనికి 9m plus 8 అంటే ఏంటి, 9తో డివిజన్ చేస్తే 8 రిమైండర్ రావాలి. అది దాని మీనింగ్. ఇక్కడ 9m అంటే 9తో పూర్తిగా అది డివిజిబుల్ అయిపోవాలి. 9m plus 1 అంటే 9తో డివిజన్ చేస్తే ఆ ఇంటీజర్ని ఇక్కడ 1 రిమైండర్ రావాలి. m సార్లు పోయి అందుట్లో మనకి 1 రిమైండర్ రావాలి. 9m plus 8 అంటే దాని మీనింగ్ ఏంటి, 9తో డివిజన్ చేస్తే m సార్లు పోయి 8 అనేది మనకి రిమైండర్ రావాలి. ఎప్పుడు, అది క్యూబ్ చేసినప్పుడు ఆ ఇంటీజర్ని. ఇక్కడ క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అంటున్నారు కాబట్టి దీంట్లో ఏంటంటే ఈ 9లో ఒక ఫ్యాక్టర్ తీసుకుంటాం, దాన్ని 3 తీసుకున్నాం అనుకోండి. సపోజ్ 9 ఫ్యాక్టర్ 3, 3ని క్యూబ్ చేసామనుకోండి మనకి ఎంత వస్తుంది, 27 వస్తుందండి. 3 × 3 × 3, 3 × 3 × 3 ఎంత వస్తుంది, 27 వస్తుంది. ఈ 27 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. 27 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది కనుక మనం ఏంటంటే ఇక్కడ 3 తీసుకోవచ్చు. ఇక్కడ బి ప్లేస్లో 3 తీసుకుంటే అప్పుడు మనకి ఆర్ అనేది మనకి ఎలా వస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ ఆర్ కింద రాసామనుకోండి. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ మనకేం వస్తుంది, 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దాన్ 3 వస్తుంది. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2 వరకు వస్తాయి. సో ఎన్ని కేసెస్ని మనం అనాలిసిస్ చేస్తే సరిపోతుంది, ఇక్కడ 3 కేసెస్ని మనం అనాలిసిస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడైతే మనం ఏంటంటే ఎన్ని కేసెస్ని, 8 కేసెస్ని, దాదాపు 9 కేసెస్ని మనం అనలైజ్ చేయాలి. ఇదే కాదు, ఇక్కడ బీని ఎలా తీసుకోవచ్చు అంటే ఇంకా ఒక 3 అయితే 6 తీసుకున్న మల్టిపుల్ ఆఫ్ 3లో నువ్వే తీసుకున్నా సరే ఈ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి 3 క్యూబ్ మల్టిపుల్ ఆఫ్
త్రీస్లో మనం ఏది తీసుకున్నా క్యూబ్ చేసినప్పుడు ఏమవుతుంది, సపోజ్ 6 తీసుకున్నాను అనుకోండి, 6 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3. 6 క్యూబ్ చేసినప్పుడు మనకేం వస్తుంది, 2 ఇంటూ 3 హోల్ క్యూబు. అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 8 ఇంటూ 27. ఇక్కడ 27 వచ్చేస్తుంది. ఈ 27 మళ్ళీ 9 ఇంటూ సంథింగ్ కింద రాయొచ్చు మనం. సో అందుకే మల్టిపుల్ ఆఫ్ త్రీస్లో ఏది తీసుకున్నా సరే మనకి ఈ ప్రాబ్లం చేయొచ్చు. ఒక్క విధంగా కాదు, చాలా రకరకాలుగా చేయొచ్చు ఈ ప్రాబ్లంని మనం. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు అందరికి సింపుల్గా ఉండటం కోసం మనం ఇక్కడ బి ప్లేస్లో నేను 3 తీసుకుంటాను. 3 తీసుకుని చేస్తాను, మనకు సింపుల్గా అయిపోద్ది ప్రాబ్లం. లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్. Any positive integer. Okay, let a be any positive integer. Take like b is equal okay, let b is equal to ఎంత తీసుకుందాం, 3 తీసుకుందాం. let b is equal to 3 తీసుకుందాం. అప్పుడు there exist q comma r such that అట్లాగా a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r రూపంలో రావాలి. ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు b అంటే ఎంత తీసుకున్నాం, 3q ప్లస్ r వేర్ ఇక్కడ కండిషన్ ఏంటి, 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ లెస్ దాన్ 3. అంటే దట్ ఈజ్ ఆర్ అనేది ఏ వాల్యూస్ని తీసుకుంటుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు. సో ఆర్ అనేది 0, 1, 2 అట్లా తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఆ కేసెస్ అన్నీ కూడా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎట్లా వస్తుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎలా వస్తుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఎలా వస్తుంది, ఈ 3 కేసెస్ని కూడా అనలైజ్ చేద్దాం. సో ఇక్కడ కేస్ 1, ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎట్లాగా, అప్పుడు మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 3q ప్లస్ ఆర్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 0 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి 3q అనేది వస్తుంది. ఇప్పుడు ఇదేంటిది, పాజిటివ్ ఇంటీజర్. ఏ అనేది ఏంటిది, ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్. దీన్ని ఏం చేయాలి, క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అంటున్నాడు కాబట్టి దీన్ని క్యూబ్ చేయాలి. అది ఇక్కడ దాన్ని బట్టి ఇక్కడ మనం చేసుకోవాలి అంతే. therefore క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ మనకి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3q హోల్ క్యూబ్. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ ఇంటూ q క్యూబ్. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇక్కడ 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 27 వస్తుంది. సో 27 క్యూబ్. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 27 ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 27 చూసారా 9 ఇంటూ 3 కింద మనం రాయొచ్చు. సో 9 ఇంటూ 3q క్యూబ్ ఇలా వస్తుంది. సో లెట్ 3q క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు m అనుకోండి. ఇక్కడ m అని ఇచ్చాడు కదా, m అనుకోండి. లెట్ 3q క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు m అని ఇచ్చారనుకోండి. దేర్ ఫోర్ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది 9m. 3q క్యూబ్ను మనం m అనుకుంటే ఇక్కడికి ఈ ప్లేస్లో మనం m సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకేం వస్తుంది, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ఫామ్లోకి వచ్చింది ఇది. ఇప్పుడు మనం r ఈజ్ ఈక్వల్ టు 0తో మనం చూస్తే 9m ఫామ్లోకి దీంట్లోకి వచ్చింది.
ఓకే, నెక్స్ట్ కేసు ఏముంది ఇక్కడ r = 0 అయిపోయింది. నెక్స్ట్ మనం r = 1 తీసుకోవాలి. r = 1 తీసుకుని సేమ్ ఇలాగే కేసు అంతా కూడా అనలైజ్ చేద్దాం. కేస్ 2, ఇఫ్ r = 1, r = 1 అయితే a మనం ఏం తీసుకున్నాం 3q + r కదండి. అప్పుడు a = 3q + 1 వస్తుంది. సో ఇప్పుడు ఇదేంటే a అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్. సో దీన్ని ఏం చేయాలి, క్యూబ్ ఆఫ్ అంటున్నాడు కాబట్టి క్యూబ్ చేయాలి. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు a³ = 3q + 1 హోల్ క్యూబ్. 3q + 1 హోల్ క్యూబ్. సో ఇది చూడండి a + b హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది. సో a³ ఇది a + b హోల్ క్యూబ్ ఫామ్లో ఉంది. ఇక్కడ a + b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటంటే a³ + 3a² b + 3ab² + b³. మనం ఈ ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ ఏ ప్లేస్లోనేమో 3q ఉంది, బి ప్లేస్లోనేమో 1 ఉంది. అక్కడ a³ అంటే ఫస్ట్ మనం 3q హోల్ క్యూబ్ + 3 × a² అంటే 3q హోల్ స్క్వేర్, b అంటే × 1 + 3ab². 3a అంటే ఎంత మనకి ఇక్కడ 3q × 1² + b³ అంటే ఇక్కడ 1³ b ప్లేస్లో 1 ఉంది కాబట్టి 1³ ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే a³ ఇక్కడ 3q హోల్ క్యూబ్ అంటే 3కి క్యూబ్ వేయాలి ఇంటూ క్యూకి క్యూబ్ వేయాలి. అప్పుడు 3³ అంటే 3 × 3 × 3 మొత్తం ఎంత అవుతుంది ఇక్కడ 27 అవుతుంది. సో 27q³ వస్తుంది అనమాట. ఇది 27q³ + 3 ఇక్కడ 3q హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 3కి స్క్వేర్ వేయాలి ఇంటూ క్యూకి స్క్వేర్ వేయాలి. 3² అంటే 3 × 3 ఇంటూ q² మొత్తం ఎంత వస్తుంది 9q² వస్తుంది. ఇంటూ 9q² ఇంటూ 1 అంటే మొత్తం 1 పెట్టి ఎంత మల్టిప్లై చేసినా అదే వచ్చేస్తుంది కాబట్టి ఇది వేసేద్దాం. ప్లస్ ఇక్కడ 3 3s are 9q ప్లస్ ఇంటూ 1 అంటే 1 వస్తుంది. 1 ఇంటూ సంథింగ్ మళ్ళీ అదే వస్తుంది. సో ఇక్కడ 9q ప్లస్ 1³ అంటే 1 × 1 × 1 1 ఇంటూ 1³ అంటే మనకి ఎలా వస్తుంది 1 × 1 × 1 1 is 1 1 is 1 ఇక్కడ 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ a³ = 27q³ ఇక్కడ 3 9s are 27 ప్లస్ 27q² మళ్ళీ ప్లస్ 9q ప్లస్ 1 దీనంతా సింప్లిఫై చేస్తే అట్లా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ 3 టర్మ్స్ నుంచి 9 కామన్ చేద్దాం. ఎందుకు మనకి 9 మల్టిపుల్స్ లాగానే చూపించాలి ఇక్కడ, అందుకే 9 కామన్ చేద్దాం. సో a³ 9ని కామన్ తీస్తే 27లో 9 3 టైమ్స్ పోతుంది 3q³ ప్లస్ ఇక్కడ 27లో 9 మళ్ళీ 3 టైమ్స్ పోతుంది 3q² ప్లస్ ఇక్కడ 9లో 1 టైం పోతుంది 1 × q³ ప్లస్ 1 అట్లా వస్తుంది.
ఇప్పుడు ఇదంతా కూడా ఎం అనుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ ఎం అని చూపించమన్నాడు. 9m 9m+1 9m+8. యాక్చువల్గా క్యూ ఈజ్ ఇంటీజర్, క్యూబ్ ఒక ఇంటీజర్ వస్తుంది. 3 × క్యూబ్ ఒక ఇంటీజర్, ఇది కూడా ఒక ఇంటీజర్ వస్తుంది. అదేవిధంగా ఇది కూడా ఒక ఇంటీజర్ అవుతుంది. ఆ ఇంటీజర్స్ని యాడ్ చేస్తే ఏదో వేరే ఇంటీజర్ వస్తుంది. ఆ ఇంటీజర్ని మనం ఎం అనుకుందాం. సో లెట్ ఈ కేసులో లెట్ 3q³ + 3q² + q = m అనుకుందాం. అప్పుడు మనకి a³ ఈ ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేస్తే 9m+1. చూడండి ఈ ఫామ్లోకి వచ్చింది 9m+1. ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ని మనం క్యూబ్ చేస్తే ఇప్పుడేమొచ్చింది 9m+1 ఫామ్లోకి వచ్చింది. ఇప్పటికి మనకు 2 కేసెస్ అనాలిసిస్ చేసాం. ఇంకొక కేసు ఉంది, r 2 అయినప్పుడు ఎట్లాగా. r 2 అయినప్పుడు కూడా మనకేమొస్తుందో అనలైజ్ చేద్దాం. సో కేస్ 3, if r = 2, r 2 అయినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు a మనకేమొస్తుంది 3q + r. సో a = 3q + 2 ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అంటున్నాడు కాబట్టి క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి దీన్ని కూడా. సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ a³ = 3q + 2 హోల్ క్యూబ్. మళ్ళీ ఇది చూడండి a + b హోల్ క్యూబ్ ఫామ్లోనే ఉంది. ఇది a + b హోల్ క్యూబ్ ఫామ్లో ఉంటే మనం a + b హోల్ క్యూబ్ ఫార్ములా ప్రకారం మనం ఎక్స్పాండ్ చేయాలి. ఇక్కడ చూడండి a + b హోల్ క్యూబ్ = a³ + 3a²b + 3ab² + b³ ఇది మన ఫార్ములా. దాని ప్రకారం మనం ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ a³ ఇక్కడ a ప్లేస్లో 3q ఉంది, 3q² ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఏం రావాలి? 3a²b రావాలి. సో 3 ఇక్కడ a² అంటే 3q² × b అంటే 2, 3a²b ప్లస్ 3ab². సో ప్లస్ 3 × a ప్లేస్లోనేమో ఇక్కడేమో 3q ఉంది, 3q ప్లస్ b² b ప్లేస్లోనేమో 2 ఉంది కాబట్టి 2² ప్లస్ b³ అంటే ఇక్కడ b ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2³ ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు a³ ఇక్కడ a³ మీన్స్ ఇక్కడ క్యూబ్ వేయాలి, స్క్వేర్ వేసాను సారీ. a³ 3q హోల్ క్యూబ్. సో ఇక్కడ 3k క్యూబ్ వస్తుంది, qk క్యూబ్ వస్తుంది. 3³ = 27 q³ ప్లస్ ఇక్కడ ఈ మొత్తం అంతా కూడా మనకి మల్టిప్లై చేసి చూపిస్తాను. 3 × 3q హోల్ స్క్వేర్ × 2 ఉంది కదా, 3 × ఇక్కడ 3q కంటే 3కి స్క్వేరు ఎంత ఇంటూ 9, ఇక్కడ qకి స్క్వేరు 9q² × 2. ఇప్పుడు 3 9s are 27, 27 2s are 54, 54q² వస్తుంది ఇక్కడ ప్లస్ 54q² ప్లస్ తర్వాత ఈ టర్మ్ కూడా నేను ఇక్కడ మల్టిప్లై చేసి చూపిస్తాను. ఇక్కడ 3 × 3q × 2². ఇప్పుడు 3 3s are 9, ఇక్కడ q × 2² అంటే 4, 9 × 4 36, 36q వస్తుంది మనకి ఇక్కడ టర్మ్. ఇక్కడ ఎంత వస్తుంది? 36q వస్తుంది. సో 36q ప్లస్ 2³ అంటే ఇక్కడ మనకి 2 × 2 × 2, 2 2s are 4, 4 2s are 8 ప్లస్ 8 వస్తుంది.
ప్లస్ 8 వస్తుంది. దట్ ఈజ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేద్దామంటే ఈ ఫస్ట్ 3 టర్మ్స్లోంచి 9 కామన్ తెద్దాం. ఎందుకంటే మనకి 9 మల్టిపుల్స్ లాగా చూపించాలి. 9m 9m+1 9m+8 అలా చూపించాలి కాబట్టి 9 కామన్ తెద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9 కామన్ తెస్తే 27లో 9 3 టైమ్స్ పోతుంది. సో 3q³ ప్లస్ 54లో 9 6 టైమ్స్ పోతుంది. సో 6q² ప్లస్ 36లో 9 4 టైమ్స్ పోతుంది. ప్లస్ 4q ఇక్కడ వరకే మనం కామన్ తీసి ప్లస్ 8 మామూలుగానే రాసేద్దాం. ఇక్కడ ప్లస్ 8 ఉంది కదండి, ప్లస్ 8. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని మనం m అనుకుందాం. సో లెట్ 3q³ ప్లస్ 6q² ప్లస్ 4q ఈజ్ ఈక్వల్ టు m అనుకున్నాం అనుకోండి. సో దేర్ఫోర్ a³ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది, ఈ దీని ప్లేస్లో మనం m సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. m+8 ఇప్పుడు ఏ ఫామ్లోకి వచ్చింది, 9m+8 ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు అంతకన్నా వేరే కేసెస్ ఏమి లేవు మనం అనలైజ్ చేయడానికి. 3 కేసెస్ వచ్చినాయి. 3 కేసెస్ని మనం అనలైజ్ చేసాం. ఫస్ట్ కేసులోనేమో 9m ఫామ్లోకి వచ్చింది, సెకండ్ కేసులోనేమో 9m+1 ఫామ్లోకి వచ్చింది, థర్డ్ కేసులోనేమో 9m+8 ఫామ్లోకి వచ్చింది ఇక్కడ. ఓకే, దేర్ఫోర్ వీ కెన్ కంక్లూడ్ దట్ cube of any positive integer is of the form 9m, 9m+1 or 9m+8. ఓకే స్టూడెంట్స్, మీకు ఈ సమ్ అర్థమైంది అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్ కూడా చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ కూడా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని ఇంపార్టెంట్ సమ్ కాబట్టి వీటిలన్నింటినీ కూడా నేను ప్రతిదీ చేస్తూ వెళ్తున్నాను. సో బాగా చూడండి, ఇవన్నీ కూడా బాగా నేర్చుకోండి. విష్ ఆల్ ది బెస్ట్.